శ్రీ కేవీఆర్ ట్రావెల్స్ బ్రిడ్జ్ ఢీకొని పల్టీలు కొట్టింది. మొత్తం 36 మంది ప్రయాణికులు ఇందులో ఉన్నారు. ఏలూరు జిల్లా ముసునూరు నుండి హైదరాబాద్ కు వెళుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. బస్ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని చెప్తున్నారు ప్రయాణికులు. హై స్పీడ్ తో డ్రైవింగ్ చేస్తూ నిర్లక్ష్యంగా నడపడం వల్లే బస్సు బోల్తా కొట్టిందని చెప్తున్నారు. ప్రమాద తీవ్రతకు బస్ చక్రాలు పూర్తిగా ఊడిపోయాయి. డీజిల్ ట్యాంక్ కూడా పగిలిపోయింది. అయితే అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. బస్ ఒక్కసారిగా బోల్తా కొట్టడంతో ఏం జరిగిందో తెలియక అద్దాలు పగలగొట్టుకుని బయటకు వచ్చారు ప్రయాణికులు. ఒకవేళ బస్ బ్రిడ్జ్ పై నుండి రైల్వే ట్రాక్ పై పడి ఉంటే మాత్రం ఊహించని ఘోరం జరుగుండేదని భయాందోళనకు గురయ్యారు ప్రయాణికులు. యాక్సిడెంట్ తరువాతి దృశ్యాలు ఇవి. ప్రమాద తీరు ఏ స్థాయిలో ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు. ఏలూరు జిల్లా ముసునూరు నుండి హైదరాబాద్ వస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. హై స్పీడ్ తో డ్రైవింగ్ చేస్తూ నిర్లక్ష్యంగా నడపడం వల్లే బస్సు బోల్తా కొట్టిందని చెప్తున్నారు. ప్రమాద తీవ్రతకు బస్ చక్రాలు పూర్తిగా ఊడిపోయాయి. అలాగే డీజిల్ ట్యాంక్ కూడా పగిలిపోయింది. గాయపడ్డ వారిని వెంటనే హాస్పిటల్ కు తరలించారు. చిన్నపిల్లలు కూడా ఉన్నారు. క్షతగాతుల్లో మనం చూస్తూ ఉన్నాం. సో బస్సు ఒక్కసారిగా బోల్తా కొట్టడంతో ఏం జరిగిందో తెలియక అద్దాలు పగలగొట్టుకుని కూడా బయటకు వచ్చారు ప్రయాణికులు. కొత్తలంకపల్లి రైల్వే బ్రిడ్జ్ పై ట్రావెల్స్ బస్ బోల్తా కొట్టింది. అతి వేగం కారణంగా అదుపు తప్పిన శ్రీ కేవీఆర్ ట్రావెల్స్ బ్రిడ్జ్ ను ఢీకొని పల్టీలు కొట్టింది. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ఇవి. మొత్తం 36 మంది ప్రయాణికులు బస్ లో ఉన్నారు. 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి.